దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాము. గోధుమ పిండి, మీల్ మేకర్, పుట్నాల పొడి, మైదా, పల్లీల పొడి, శనగపిండి, కొత్తిమీర, మిర్చి, కసూరి మేతి, మిరియాల పొడి. సో మీల్ మేకర్ పరోటాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో గీతా భవాని గారు, అంటే దీనికి ఏమైనా ముందుగా ప్రిపరేషన్ ఉంటుందా లేకపోతే అప్పటికప్పుడు చేసుకునేదేనా? అప్పటికప్పుడు చేసుకునేది. జస్ట్ మీల్ మేకర్ బాయిల్ చేసి పేస్ట్ చేసుకుని రెడీగా ఉంటుంది కనుక. ఓకే. సో ఒకసారి హాట్ వాటర్ లో జస్ట్ ఒక 5 minutes హాట్ వాటర్ లో వేసి స్క్వీజ్ చేసేసి పేస్ట్ చేసుకుంటే ఓకే ఇంకా పరోటా. సో పేస్ట్ అంటే ఎట్లా చేశారు మమ్మీ? మ్యాష్ చేసి అంతే, మిక్సీ వేసుకోవచ్చు, మిక్సీలో అయినా వేసేయచ్చు. ఓకే. సో ఇప్పుడు మీల్ మేకర్ కూడా డిఫరెంట్ సైజెస్ లో వస్తుంది కదా, ఇవి మనకి గ్రాన్యూల్స్ దొరుకుతాయి డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఇవి నార్మల్ పెద్దగా వస్తాయి కదా, రౌండ్ వస్తాయి కదా, అవే ఇప్పుడు మనం పలావ్ లో వాటిలో యూజ్ చేస్తాం కదా, అదే. ఓకే. సో ముందుగా అయితే కనుక కొంచెం మీల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసి ఒక 5 minutes అట్లా ఉంచేసి తర్వాత వాటర్ స్క్వీజ్ చేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా వచ్చేసిందండి. సో ఇది ఒక్కటి రెడీగా పెట్టుకుంటే మనకి అయిపోతుంది తొందరగా. ఓకే, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకుని, అంటే మీల్ మేకర్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఓకే. దాంట్లో తడి ఎక్కువ ఉంటుంది, సో ఆ తడి అంతా మనకి రాకుండా ఉంటానికని చెప్పని ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక ఇందులో మీల్ మేకర్ వేసుకుందాము. అంటే మీల్ మేకర్ యాక్చువల్గా చాలా మంచిది హెల్త్కి, బట్ అందరికీ ఒక ఆ టేస్ట్, ఆ స్మెల్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి అది కొంతమంది ఇష్టపడరు పిల్లలు. ఓకే. సో దానికి మనం ఇట్లా చేసేసి కొన్ని పౌడర్స్ యాడ్ చేసేస్తే ఆ స్మెల్ అనేది మనకి తెలియదు, అండ్ దానికి ఎక్స్ట్రా ఇంకా ఫ్లేవర్ వస్తుంది. ఓకే. అంటే కొంతమంది అంటూ ఉంటారు మీల్ మేకర్ లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ విమెన్ కి చాలా మంచిది అని, కానీ ఇది కూడా ప్రాసెస్డ్ కాబట్టి అంతగా తినకూడదు, కొంచెం లిమిటెడ్ గా తీసుకోవాలి అని కూడా అంటూ ఉంటారు కదా. మీరు అంటే ఇది మనం డీప్ ఫ్రై ఏం చెయ్యం కాబట్టి జస్ట్ అది అంత, కానీ నెంబర్ 1 ఇన్ ప్రోటీన్. అవునా? చాలా మంచిది. ప్లస్ ఇప్పుడు మనకి సీజన్ కదా, నువ్వులు అనేది మనం ఏదో రకంగా తీసుకోవాలి. సో కొంచెం నువ్వుల పొడి అవి కూడా మనం యాడ్ చేస్తే, అండ్ ఇవంతా ఫుల్ ప్రోటీన్ అన్నమాట. వేసేస్తున్నారా ఇందులో? జస్ట్ అంటే దానికి ఆ ఫ్లేవర్ కోసం అంతే, ఇదేమో మనం ఫ్రై చేయక్కర్లేదు, ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి జస్ట్ ఒక్కసారి. ఓకే. అంటే ఆ దాంట్లో ఇది ఉంటుంది, లైట్ వాటర్ ఇష్యూ ఉంటుంది, అదంతా మనకి రోటీకి నీట్గా రావడానికని కొంచెం పౌడర్స్ అండ్ నువ్వుల పొడి అండ్ పల్లీల పొడి. ఓకే. ఇది కనుక లైట్గా మనకి తడి ఉంటే కనుక మనం కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు. శనగపిండి కూడా, శనగలకు కూడా మనకి మంచి ప్రోటీన్ ఇవన్నీ కూడా. అంటే ఇది శనగపిండి అంటే మామూలు బేసన్ యూజ్ చేస్తారా లేకపోతే కనుక పుట్నాల పొడి లాగానా? లేదు, పుట్నాల పొడి కూడా వేసాను, అది శనగపిండి అయినా కూడా. శనగపిండి కూడా మంచి ప్రోటీన్ సోర్స్, అది కూడా మనకి. ఓకే, చాలండి. ఇది జస్ట్ ఆ వాటర్ ఇది పోవడానికి అంతే. ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేస్తున్నాం కొంచెం. ఓకే. అండ్ మిరియాల పొడి. ఇప్పుడు సీజన్ మెయిన్ వచ్చేసి మనం ఈ మిరియాల పొడి అండ్ నువ్వుల పొడి చాలా ఎక్కువ తీసుకోవాలి. ఈ 3 months మనకి ప్రాబ్లమ్స్ అయ్యి, ఒకటంటే జలుబు, దగ్గు, క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. సో ఈ స్టఫింగ్ చల్లారేలోపు చపాతీలు చేసుకున్నాం. ఈ అండా బుర్జీ లాగా సోయా బుర్జీ అంటారు కదా, అట్లా చేసేసుకున్నామేమో కదా, రెడీ అయిపోయింది. కావాలంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా స్నాక్ లాగా కూడా తినేయచ్చు. సో అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్లో మ్యాథ్ టీచ్ చేస్తున్నారు అని చెప్పారు కదా, అంటే ఇంతకు ముందర టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారా లేకపోతే కనుక ఎట్లాగా ఇంట్రెస్ట్? లేదు, అంటే ఫస్ట్ మా హస్బెండ్ బ్యాంక్ జాబ్, సో తనకి ఎవ్రీ 3 years ఒకసారి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. ఓకే. ఒక్కొక్కసారి మిడిల్ ఆఫ్ ద ఇయర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. సో పిల్లల ఎడ్యుకేషన్ అంతా కూడా నేను చూసుకున్నాను.
అంటే వాళ్ళకి ఇంకా ఎక్కడికి వెళ్ళి కొత్త టీచర్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఆ స్టడీ వెంటనే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఇది ఒక్కసారి మనం పరోటా చేసుకున్నాక ఈ మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టేసి మధ్యలో ఇట్లా ఆయిల్ రాసి జస్ట్ ఇట్లా పౌడర్ చల్లుతూ ఉంటే మనకి ఏంటంటే స్మూత్ గాను హార్డ్ బయటికి రాకుండా స్టఫ్ బయటికి రాదు. ప్యాన్ వెలిగించవచ్చు. పిల్లలు ఎవరైనా కూర ఇట్లా విడిగా ఇచ్చినప్పుడు తినను అంటే మనం ఇట్లా స్టఫ్లో చేసే ఏ కూర అయినప్పుడు మనం ఇట్లా చేసి ఇచ్చేది. ఓకే, ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పరోటాలని దీని మీద కాల్ చేసుకుందాం. సో ఇవి వచ్చి మనకి జనరల్గా పిల్లలకి స్కూల్ టైమింగ్స్ ఆఫ్ ద టైమింగ్సే కదా ఇవన్నీ కూడా. సో మీరు త్రూ ద డే ఏం చేస్తూ ఉంటారు మరి? అంటే మార్నింగ్ కొంతమందికి ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామం అవి చదవడం రాని వాళ్ళందరికీ అవి నేర్పిస్తుంటాను. ఓకే, భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం. ఓకే, వాళ్ళందరికీ ఎవరికైనా అంటే కొన్ని క్లాసెస్ ఉన్నాయి, బట్ అవి ఏంటంటే వాళ్ళు చెప్పేది వీళ్ళు అన్నాక కానీ వాళ్ళు చదివేది రైట్ రాంగ్ మనకు తెలియాలి కాదు కాబట్టి కొంతమంది అడుగుతారు. సో వాళ్ళు ఎవరికన్నా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది కాలింది. యాక్చువల్లీ డైలీ తీసుకున్న చాలా మంచిది మీల్ మేకర్. బట్ అంటే డైలీ ఒకే రకంగా ఇచ్చే కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా. ఓకే, ఇప్పుడు కాలనీ కదా, మనం దీన్ని గార్నిష్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది మనం కర్డ్తో తినచ్చు, చట్నీతో తినచ్చు, కారం కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. నువ్వుల పొడిలో యాక్చువల్గా ఉప్పు కారం అన్నీ వేసిన నువ్వుల పొడి వేసాం కాబట్టి అక్కర్లేదు. కావాలంటే అచార్తో కర్డ్తో అయినా మనం తీసుకోవచ్చు, పక్కన కీరా ముక్కలతో ఎట్లయినా కూడా చేసుకోవచ్చు. ఓకే, మీల్ మేకర్ పరోటా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో మీల్ మేకర్ పరాఠా రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మీల్ మేకర్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, మీల్ మేకర్, పుట్నాల పొడి, మైదా, పల్లీల పొడి, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కసూరి మేతి, మిరియాల పొడి, నువ్వుల పొడి. మీల్ మేకర్ పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమం వేసి దాని మీద పల్లీల పొడి, నువ్వుల పొడి, శనగపిండి, కసూరి మేతి, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోధుమ పిండి మిశ్రమాన్ని చపాతీల్లా చేసుకొని దానిపైన మైదా పిండి, ఆయిల్ వేసి పైనుంచి మీల్ మేకర్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని పరోటాలా చేసుకోవాలి. తర్వాత వేడెక్కిన పెనం మీద వేసుకొని రెండు వైపులా నూనె వేసి కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ పరోటా రెడీ.